ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఐవీఆర్ కృష్ణారావు గారిని తొలగించడం అనేది చాలా మంచి నిర్ణయం. ప్రభుత్వం అన్నం పెట్టిన చేతినే నరకడం లాగా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి రెక్కల కష్టం మీద వచ్చినటువంటి ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళు ప్రజల దగ్గర నుంచి దోచుకున్నటువంటి ధనాన్ని ఎలా అయితే దోచుకున్నారో ప్రజలకు వివరించి ఈ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతాడని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఆయనకి ఓటు వేసి గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత సీఎస్గా ఐవీఆర్ కృష్ణారావుని తీసుకోవడం, ఆ రోజు చెప్పలేదే ఈ పదవికి నేను అర్హుడిని కాదని. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే బాహుబలి సినిమా గురించి, లేకపోతే శాతకర్ణి సినిమా గురించి, బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి, అసలు ఈ రాష్ట్ర చరిత్రలో బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టింది మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఐవీఆర్ కృష్ణారావుది పేద సామెతలాగా ఉంది. అంటే ఆ కులంలో ఈరోజు చాలామంది ఉన్నత విద్యలకే అమెరికా కూడా వెళ్ళి చదువుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్పొరేషన్ పెట్టారో ఆ కార్పొరేషన్ ద్వారా ఎంతోమంది విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు పేద బ్రాహ్మణులందరూ కూడా. అంటే ఆ కులంలో మరొకరు పెరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు కృష్ణారావు అనేక పోస్టింగులు ప్రభుత్వం మీద పెట్టడం చాలా నీచమైన చర్య. అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత ఆయనకి ఎక్కడుంది? ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు సీఎస్ పదవి ఇచ్చి ఉన్నతమైనటువంటి శిఖరాల్లో మిమ్మల్ని కూర్చోబెడితే ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగాలే ఈ పదవికి నేను అర్హుడిని కాదండి అని. ఇవాళ బాహుబలి సినిమా దేశ అంతర్జాతీయంగా ఈ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చింది. అలాగే శాతకర్ణి, ఈ అమరావతి గురించి చెప్పినటువంటి సినిమా, ఈ కార్పొరేషన్లు ఇవాళ కులాల కార్పొరేషన్లు ఎక్కడున్నాయండి? ఏ రాష్ట్రంలో ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు 16,000 లోటు బడ్జెట్తో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యి 18 గంటలు కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రానికి వనరులు తీసుకొచ్చి సంపద చేకూర్చి ఈ ఎక్కడైతే పేద వర్గాలు ఉన్నారో, ఏ కులంలో అయితే పేదస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభివృద్ధి బాటలో పయనించాలి, వాళ్ళు ఉన్నత చదువులకు వెళ్ళాలి, ఉన్నత విద్యాభ్యాసం చేపట్టాలని ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకుంటే వీరు ఇతర పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యి చంద్రబాబు నాయుడు గారి మీదే పోస్టింగులు పెట్టే స్థాయికి వచ్చారు వీళ్ళు. జెండా పట్టుకొని కష్టపడిన వాడికి తెలిసిద్ది కష్టం అంటే ఏంటో. వీళ్ళకేంటంటే ఆ పదవి అయిపోగానే కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేసరికి వాళ్ళ అహంకారం నెత్తికెక్కి పోస్టింగ్లు ఏం పెట్టినా సరే చెల్లుతాయి అనే ఒక ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద పోస్టింగులు పెట్టడాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఇక్కడ ఈ రాష్ట్రంలోనే కాదు తెలుగువారు ఎక్కడున్నా సరే వాళ్ళందరూ కూడా ఇది చాలా మంచి నిర్ణయం అని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. కృష్ణారావు గారు ఇప్పటికైనా సరే మీకు చంద్రబాబు నాయుడు గారు ఎంత విలువ ఇచ్చారో ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకొని మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి పోస్టింగులకి క్షమాపణ కోరాలని తెలియజేస్తున్నాం.